నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కశ్మీర్ గురించి అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఒకవైపు ఉగ్రవాదుల దాడులు, మరోవైపు నిత్యం సైన్యం పహారా, పాకిస్తాన్ చొరబాటు, అన్నిటికీ మించి అక్కడి ప్రజల్లో నిరక్షరాస్యత, నిరుద్యోగ యువత. ఇన్ని సమస్యలతో తలమునకలయ్యే రాష్ట్రం కశ్మీర్. ఇలా సమస్యలతో సతమతం అవుతున్న ఆ రాష్ట్రానికి ఇటీవలే ఓ మహిళ ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిరోహించింది. తండ్రి మరణాన్ని దిగమింగి కశ్మీర్ ప్రజల ఆశయాలను నిలబెట్టడానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారం చేశారు. కశ్మీర్ స్త్రీల కన్నీటిగాథ తెలిసిన 56 ఏళ్ల మెహబూబా ముఫ్తీ ఆ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం మహిళా లోకం గర్వించాల్సిన విషయం. మెహబూబా ముఫ్తీ గురించి మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. వినూత్న కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన వినూత్న వెంగళరావు నగర్లో ఉన్న ఆర్కిడ్ గ్యాలరీకి వచ్చిందండి. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ని మనకు పరిచయం చేయడానికి మనతో అనిల్ గారు ఉన్నారు. మరి ఆ కలెక్షన్ ఏంటో తెలుసుకుందామా? నమస్కారం అనిల్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కిడ్స్ గ్యాలరీ. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో అనిల్ గారు, ఆర్కిడ్స్ చాలా కలర్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది ఈ స్టోర్. సో మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ఏంటో మా ప్రేక్షకులకు తెలుసుకోవాలనుంది. ఈసారి చూద్దామండి. చాలా కొంచెం డిఫరెంట్ గా టోటల్ సిరామిక్ ఫ్లవర్ వేజెస్ వచ్చాయి. కొంచెం టోటల్ యూనిక్ గా కనిపించే మొత్తం వైట్ కాన్సెప్ట్ లో చూపిస్తాను నేను. ఫ్లవర్స్. ఓ ఓకే, ఫైన్. సో ఏంటవి ఇప్పుడు చూద్దామండి. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో? బ్యూటిఫుల్ ఫ్లవర్ వేస్, మొత్తం బోన్ చైనా సిరామిక్ తో చేసింది. దానిపైన ఇవన్నీ హ్యాండ్ మేడ్ అండి. లైక్ ఈ గ్రేప్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. ఆ లీవ్స్, ఆ స్టెమ్ దానికి కూడా గోల్డ్ కలర్ తో ఇచ్చారు. ఓకే, ఒక ద్రాక్ష గుత్తులాగా ప్యాటర్న్ అనేది దీనిపైన వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా లైట్ మంచి ఫ్లోరల్ కలర్స్ తీసుకున్నారు. సో అండ్ దీంట్లో మన ఫ్లవర్స్ చూసుకుంటే దీంట్లో చూడండి, దీని కాంబినేషన్ ప్రకారంగా మనకి వైట్ అండ్ బ్లూ, పర్పుల్ షేడ్స్ లో మనం కాంబినేషన్ ఇచ్చున్నాము. సో దట్ అంతా ఒకటే కలర్ లో బ్లెండ్ అయిపోయేలాగా మనం ఇంట్లో ఫ్లవర్ వేస్ అనేది చాలా బ్యూటిఫుల్ పీస్ అసలు. యాక్చువల్ గా ఇల్లు కొంచెం డల్ గా కనిపించినా ఇలాంటి ఫ్లవర్ వేసెస్ పెడితే చాలా బ్రైట్ గా అండ్ ఎక్సలెంట్ గా కనపడుతుంది. అవును. సో అంటే ఇది లైట్ కలర్ వాల్స్ కైనా బానే ఉంటుంది, డార్క్ కలర్ వాల్స్ కైనా బానే ఉంటుంది. కాంబినేషన్ వెరీ నైస్ అండి. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసండి లైక్ 2000-2500 రేంజ్ లో ఫ్లవర్ వేస్ ఉంటాయి. అండ్ ఫ్లవర్ బంచ్ వచ్చేసి అప్రాక్స్ దీంట్లో మనం 4 బంచెస్ పెట్టాము. ఒక్కొక్క బంచ్ కాస్ట్ అరౌండ్ 100-125 ఆ రేంజ్ లో ఉంటుంది. ఓకే, ఫైన్. సో కావాలి అంటే మనం ఇవి పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే కాంబినేషన్స్ కూడా అవైలబిలిటీ. వెరీ నైస్. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. బ్యూటిఫుల్ గా ఒక పికాక్ పర్ఫెక్ట్ గా కూర్చొని నించొని హ్యాపీగా డాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. అండ్ పూర్వీలోనే మనం అంత వర్క్ చూసారా ఎంత బ్యూటిఫుల్, డిఫరెంట్ యూనిక్ కాంబినేషన్. అండ్ ఇందులో కూడా మనకి ఫ్లవర్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం హ్యాండ్ మేడ్ అండి. ఇది సిరామిక్, అది కూడా సిరామిక్ ని బాగా హీట్ చేసి ఒక ఫ్లవర్ షేప్ లో చేసి ఫిక్స్ చేసింది. గోల్డ్ కోటింగ్ ఇచ్చేసారు. అండ్ హాలోనెస్ ఉంటుంది. అండ్ వర్క్ మెన్షిప్ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. అండ్ దీంట్లో మనకి చూడండి, ఇంట్లో బ్యూటిఫుల్ గా బ్యాక్ సైడ్ అయినా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం కావాలంటే. లేకపోతే మిర్రర్ లో పెడితే వెనక సైడ్ కూడా ఎక్సలెంట్ కనపడుతుంది మనకి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కనిపించే ప్లేసెస్ లో పెట్టినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇందులో మనం ఫ్లవర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, వితౌట్ ఫ్లవర్స్ అయినా బాగుంటుంది. ఇది ఆల్రెడీ ప్యాటర్న్ మనకి ఇలాగే డిజైనింగ్ గా ఉంది కాబట్టి ఇలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఎల్సిడి ప్యానల్స్ వాల్ మౌంటింగ్ అంతా ఇప్పుడు ట్రెండ్ కదా. దాని పక్కన మన గ్లాస్ లింక్స్ అలాంటివి పెడతారు కదా. ఎక్కువ హెవీ కాకుండా చాలా యూనిక్ గా కనిపించాలంటే ఇలాంటి పీసెస్ ఉంటాయి. కొంచెం ఎక్స్క్లూజివ్, అరౌండ్ 3000 రేంజ్ ఆర్డర్ ఉంటుంది. ఓకే, ఇందులో కలర్స్ కూడా ఉంటాయి మనకి. దీంట్లో మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. పర్పుల్, గ్రీన్, ఆరెంజ్ షేడ్, బ్యూటిఫుల్ షేడ్స్. సో ఇది డిఫరెంట్ కలర్స్. పర్పుల్ అండ్ వైట్. ఇలా కూడా పెట్టొచ్చు, ఇలా కూడా పెట్టొచ్చు, డిఫరెంట్ కాంబినేషన్ లో. సో బ్యాక్ సైడ్ నుంచి కూడా బాగుంది. అండ్ ఫ్రంట్ కూడా డిఫరెంట్ గా ఉంది. అండ్ దీనికి ఆరెంజ్ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లో ఇచ్చారు. క్లాస్ గా ఉంటుంది. అంటే టోటల్ వైట్ అవ్వకుండా ఇది ఒక డామినేషన్ అయిపోతుంది. అండ్ ఐ క్యాచీగా ఉంటుంది. రైట్. సో దీని అంటే ప్రైస్ ఎంత ఉండొచ్చు మాక్సిమం? ఇది 3000-3200 రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే డిజైన్ కూడా అలా ఉంది కాబట్టి. వెరీ నైస్ అండి. సో నెక్స్ట్ ఏం చెప్పి నెక్స్ట్ చూద్దామండి. ఈ ఫ్లవర్ వేస్ చూడండి, చాలా ఎక్స్క్లూజివ్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇది చాలా రేర్ కలెక్షన్. టోటల్ వైట్, చాలా బ్యూటిఫుల్. అండ్ ప్రతి ఒక్క కార్నర్స్ లో మనకి సరౌండింగ్ టోటల్ రౌండ్ లో చిన్న చిన్న ఫ్లవర్స్. ఒక మంచి పాట్ స్టైల్ ఇచ్చేసారు.
అండ్ దానిపైన ఇలా బ్లూ కలర్ ఫ్లవర్స్ చాలా బాగా అనిపిస్తుంది. లైట్ లో లైట్ ఇంకా బాగుంది, ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ సింపుల్ అండ్ సోబర్ అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది చూసారా, టోటల్ ఆల్ సైడ్స్ మీ కలర్స్ అదే కాంబినేషన్ ప్యాటర్న్ లో వెళ్తుంది. సో దట్ మనం ఎత్తు కార్నర్ నుంచి కూడా ఈ ఫ్లవర్స్ ఏదైతే కనపడుతుందో సెంటర్ టేబుల్ పైన పెడితే అప్పుడు ప్రతి కార్నర్స్ నీట్ గా బ్యూటిఫుల్ గా కవర్ అయ్యి ఉంటుంది. ఎంత ఉండొచ్చండి దీని ప్రైస్? దీని రేంజ్ కూడా 3,000-3,800 ఆ రేంజ్ లో ఉంటుందండి. అండ్ ఫ్లవర్స్ డిపెండ్స్ మనం చూస్ చేసుకున్న ఫ్లవర్స్ బట్టి అండ్ కాంబినేషన్ బంచెస్ బట్టి ఉంటుంది. ఓకే. అండ్ ఈ పాట్ కలర్స్ కూడా ఉంటాయి ఏమన్నా మనకి? ఇదంతా వైట్, ఓన్లీ సిరామిక్, వైట్ కాన్సెప్ట్. ఓకే, వెరీ నైస్. సో మన నెక్స్ట్ వాచ్ చూపిస్తారా? ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంచండి. మన రెగ్యులర్ కాన్సెప్ట్ కాకుండా కొంచెం యూనిక్ కాన్సెప్ట్. మనకేంటంటే వాల్స్ దగ్గర కొంచెం ప్యానల్స్ కొంచెం లెంతీగా వచ్చి తక్కువ ప్లేస్ ఉన్న దగ్గర అండ్ కింద బాటమ్ అలాంటి ప్లేసెస్ లో చాలా బాగుంటుంది అండ్ చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. అండ్ లవ్ అనే సింబాలిక్ గా ఉంటుంది. లవ్ ఇస్ ఫర్ ఎ ఫ్యామిలీ విత్ బ్రదర్, ఫాదర్, మదర్. ఇలాంటి రిలేషన్ కి లైక్ నవ్ డేస్ టైం ఉండట్లేదు జనాలకి. ఇలాంటి చూసి లైక్ లవ్, యా వి నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్, పర్సనల్ టైం ఉండాలి అనేసి అది ఒక సింబాలిక్ గా వచ్చింది. అండ్ నెక్స్ట్ మీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది చూడడానికి, ఎక్స్క్లూజివ్ గా. అన్ని ఇండివిజువల్ పీసెస్ మనకి టోటల్ సిరామిక్ 2 వేస్ కనబడుతుంది. అండ్ ఇది మొత్తం గ్రాస్ ఫినిష్ ఇచ్చేసారు అండ్ చిన్న స్లీక్ గా స్ట్రింగ్ ఇచ్చేసి దీన్ని పెట్టేశారు. అండ్ ఆల్ టుగెదర్ ఇట్స్ ఇన్ అ సెట్. ఇది అరౌండ్ 800 నుంచి స్టార్ట్ అయ్యి 900 లోపల ఉంటాయి. మొత్తం అన్ని కలిపి దాని కాస్ట్. వెరీ నైస్, చాలా క్యూట్ గా డీసెంట్ గా బాగున్నాయి. సో నెక్స్ట్ ఏం చెప్పేసి నెక్స్ట్ చూద్దామండి. ఈసారి మనం కొంచెం డిఫరెంట్ గా, ఇప్పుడు వరకు ఫ్లవర్స్ చూసాము, ఇప్పుడు సిరామిక్ దాంట్లో మనకు అరోమా. మనం ఇప్పుడు నవేడేస్ ఏ రెస్టారెంట్స్, స్పాస్ కి అక్కడికి వెళ్ళినా కూడా మంచి ఫ్రాగ్రెన్స్ ఇన్హేల్ చేస్తాం అండ్ చాలా కన్వీనియంట్ అనిపిస్తుంది మనకు ఒకసారి ఆ ఫ్రాగ్రెన్స్ ఇన్హేల్ చేయగానే. సో అలాంటివి మన ఇంట్లో కావాలనుకున్నప్పుడు ఇది ఇంట్లో పెట్టుకోవడానికి, కమర్షియల్ కాకుండా ఇంట్లో పెట్టేసి గౌతమ్ బుద్ధ, ఇట్స్ అ సింబల్ ఆఫ్ పీస్ అండ్ ఉండేది టోటల్ వైట్, ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఎంట్రన్స్ లో కానివ్వండి, లివింగ్ రూమ్ లో మనం ఒక కార్నర్ లో ప్లగ్ కనెక్ట్ చేసేసి జస్ట్ దీని లోపల ఒక లైట్ ఉంటుందండి. ఆ లైట్ తో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఈ సిరామిక్ పైన చూసారా క్యాప్ లాగా ఒక బౌల్ లాగా ఉంటుంది. దాంట్లో మనం జస్ట్ వాటర్, ఒక కప్ ఆఫ్ వాటర్ స్మాల్ గా వేసేసి దాంట్లో అరోమా లిక్విడ్స్ దొరుకుతాయి మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. అరోమా ఒక 4-5 డ్రాప్స్ లిక్విడ్ దాంట్లో వేసేసి పెట్టేసామనుకోండి, ఇది నైట్ ఇది గ్లోలో వస్తుంది. కొంచెం క్యాండిల్ ఎలా అయితే పెడతామో సిరామిక్ లోపల అలా గ్లో వచ్చేసి ఆ హీట్ లో ఈ అరోమా అనేది ఎయిర్ లో స్ప్రెడ్ అయిపోయి ఇల్లంతా చాలా ప్లెజెంట్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా బాగుంటుంది. ఎలాంటి డిస్టర్బ్ మైండ్స్ తో మనం వచ్చినా కూడా ఆ ఫ్రాగ్రెన్స్ ఇన్హేల్ చేయగానే అంతే, ఇంకా ప్రశాంతంగా అయిపోవాల్సిందే ఇంట్లో. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది చాలా అవసరం, అయితే చాలా అవసరం అండి. అండ్ అందరికి గౌతమ్ బుద్ధ వద్దు, నాకు వేరే ఏదైనా కావాలన్నా కూడా వాళ్ళకి ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా టోటల్ సిరామిక్. ఇది కూడా మంచిగా మనకి ఫ్లవర్స్, పెటల్ షేప్స్ లో లీవ్స్, ఆ లీవ్ షేప్స్ లో ఇన్నర్ కట్ వచ్చేస్తుంది. సో ఆ హీట్ అనేది బయటకు లోపల లైట్ వస్తుంది కాబట్టి ఆ లైట్ ఈ మనకి డిజైనింగ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ వాల్ పైన కూడా మనకి అదే డిజైన్ లో కూడా పడుతుంది. వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? దీని వచ్చేసి 1400, 900 నుంచి స్టార్ట్ అయ్యి 1400, 1500. సో దీంట్లో కూడా అరోమా లిక్విడ్స్ అరోమా వాటర్ వేసేసి అరోమా లిక్విడ్ వేసేసి చేస్తే సరిపోతుంది. బట్ దీనికి మూత లాంటిది ఏం లేదు, ఓపెన్ ఉంటుంది. ఎందుకంటే గౌతమ్ బుద్ధ కాబట్టి మనకి ఆ షేప్ కోసం అది వేశారు. దీనికి అలా ఏం లేదు, డైరెక్ట్ గా ఓపెన్ లో వచ్చేస్తుంది. సో ఇలా డిజైన్స్ కూడా ఉంటాయి, ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అవైలబుల్. ఓకే, వెరీ నైస్ అండి. సో ఈరోజు మీరు చూపించిన ఫ్లవర్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, యూనిక్ గా ఉన్నాయి. ప్రజెంట్ అందరూ అనుకుంటాం ఇల్లు బాగుంది కానీ దీనికి పర్ఫెక్ట్ ఒక లుక్ రావాలి అంటే ఇలాంటివి బాగుంటాయి పీసెస్ అనేసి. ఇల్లు మనం ఎంతో కష్టపడి ఎంతో ఇంటీరియర్ చేసి పెడతాం, అదంతా ఎంటీగా ఉంటుంది. ఒక్కసారి ఇలాంటి పీసెస్ మనం ఒక కార్నర్ లో సెట్ చేసేసామంటే ఆ ప్లెజెంట్నెస్ వేరు, ఆ లుక్ కూడా కనిపించేది, ఆ పీస్ ఆఫ్ మైండ్ కూడా వచ్చేది డిఫరెంట్ గా. అందులో ఇన్ని వెరైటీస్, ఒక్కొక్కటి చూస్తుంటే ఒక్కొక్క రకమైన ఫీలింగ్ కలుగుతుంది. వెరీ నైస్ అండి. సో అలాంటి డిజైన్స్ ఈరోజు మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఆర్కిడ్స్ గ్యాలరీ వెంగళరావు. కశ్మీర్ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ అధికారాన్ని చేపట్టడం అక్కడ స్త్రీలలో ఎన్నో ఆశలను రేకెత్తిస్తుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని సరికొత్త సమస్యను అక్కడ స్త్రీలు ఎదుర్కొంటున్నారు. అదే అర్ధ వితంతువు. మనకు వితంతువు అనే పదం గురించి తెలుసు. మూఢనమ్మకాల ముసుగులో స్త్రీలు వితంతువులుగా అనుభవించే బాధల గురించి తెలుసు. కానీ అర్ధ వితంతువు అంటే పెళ్ళై కొన్ని రోజులు లేదా నెలలు గడవక ముందే భర్త అదృశ్యమైపోతాడు. ఆచూకీ తెలియదు. ఉగ్రవాద దాడుల్లో చనిపోయాడో, సైనికులు విచారణ కోసం తీసుకెళ్లారో తెలియదు.
చివరకు మృతదేహం కూడా దొరకదు. భర్త తిరిగి వస్తాడో రాడో చెప్పలేరు. కానీ భర్త కోసం ఎదురు చూపులే జీవితంగా బతుకుతుంటారు ఎందరో స్త్రీలు ఆ రాష్ట్రంలో. అలాంటి మహిళల్నే అర్ధవితంతువులు అంటారు. కశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రి గురించి ఇంకా చెప్పుకుందాం. ఇప్పుడైతే ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? వెంగళరావు నగర్లోని మిస్ ఇండియా షోరూమ్కి. మరి మార్కెట్లోకి కొత్తగా వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. మరి ఆ కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం. నమస్కారం లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈరోజు మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో చూపిస్తారా? ఇప్పుడు మనకి బెనారస్ ఐటెంలో కొంచెం వెరైటీ డిఫరెంట్ ఐటమ్స్ అడుగుతుంటారు, ఆ మోడల్లో చూద్దామండి. ఓకే. సో మనకి ఏంటంటే జూట్ వీవింగ్లో తీసుకున్నాము. జూట్ వీవింగ్, అవును. ఓకే. సో మనకి జూట్లో కూడా మనకి ఏంటంటే టిష్యూ తప్పు వస్తుంది అనమాట. ఓకే. శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్గా మనకి ఓకే, చాలా డిఫరెంట్గా ఉంది శారీ అయితే. సో మనకేంటంటే శారీ మొత్తం ఓవరాల్గా కూడా మనకి ఏంటంటే జూట్ వీవింగ్ అండ్ టిష్యూ వీవింగ్లో తీసుకున్నారు. ఓకే. సో ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, జాలీ టైప్ కనిపిస్తుంది కదా. మనకి ఏంటంటే మనకి బోర్డర్ వైజ్ ఎత్తుకోవడానికి జరీ స్టైల్లో తీసుకున్నారు. ఓకే. జస్ట్ చిన్న సింపుల్ పైపింగ్ తో మనకి కొంచెం కొంచెం గోల్డ్ కాంబినేషన్ తో పైపింగ్ ఇచ్చారనమాట. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్స్ మీద జూట్ మిక్సింగ్ వస్తుంది. ఓకే. దీంట్లో మనకి టిష్యూ వీవింగ్ రావడం వల్ల ఏంటంటే శారీ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. పార్టీ వరకు ఫుల్ గ్రాండ్ గా కనిపిస్తుంది. ఓకే. సో మిడిల్ పార్ట్ కూడా మనకి ఏంటంటే క్రాస్ లైన్స్ తో మనకి వస్తుంది. సారీ అంతా ఇదే ఉంటుందండి. అవునండి, మిడిల్ పార్ట్ వైజ్ మనకి క్రాస్ లైన్స్ తీసుకున్నారు. ఈ శారీకి హైలైట్ ఏంటంటే మనకి ఆఫ్ కలర్ కాంబినేషన్స్ లో ఆఫ్ వైట్ లో టిష్యూ వీవింగ్ తీసుకున్నాం అనమాట. ఓకే. ఇక్కడ మనకి ఏంటంటే వేవర్స్ టైప్ లాగా మనకి కొంచెం డిజైన్ తీసుకొని ఇక్కడ వైట్ క్రీమ్ కలర్ లో టిష్యూలో తీసుకున్నారు. జరీ వీవింగ్ కనిపిస్తుంది. దీంట్లో మనకి ఫ్లవర్ డిజైన్ మనకి లోటస్ టైప్ లో ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి కొంచెం మధ్యలో కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది కొంచెం ఎలివేట్ ఇచ్చారు కాబట్టి మనకి బార్డర్ వైజ్ వేసుకుంటే కూడా మనకి గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. ఓకే. నైట్ టైం లో కూడా ఎక్కువ షైనింగ్ ఉంటుంది. ఇది మనకి పైన ఏ టైప్ బార్డర్ ఇచ్చారు అదే బార్డర్ మనకి కంటిన్యూగా మనకి కింద అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే. శారీ ఓవరాల్ కూడా మనకి ఏంటంటే వేవ్స్ టైప్ లాగా వస్తుంది. బట్ అప్ అండ్ డౌన్ రావడం వల్ల ఏంటంటే డిజైన్ కూడా మనకి కొంచెం హైలైట్ గా కనిపిస్తుంది. ఓకే అండి. శారీ పళ్ళు ఎలా వచ్చిందండి? పళ్ళు వచ్చి మనకి వేరియేషన్ లో కొంచెం ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే తీసుకున్నారండి. ఓకే. టూ సైడ్స్ కూడా మనకి పైన ఏ టైప్ బార్డర్ ఇచ్చారో అదే విధంగా మనకి జరీ స్టైల్లో టూ సైడ్స్ అదే బార్డర్ ఇచ్చారు. ఓకే. సో మనకి మిడిల్ దగ్గర ఏంటంటే మనకి వేవ్స్ లాగా మనకి మొత్తం పళ్ళుకి కొంచెం గ్రాండ్ గా ఇచ్చారు. అవును. అంటే మనకి వేరియేషన్ తెలియడానికి కోసం అంటే పళ్ళు పార్ట్ వైజ్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో పళ్ళు అంతా గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి క్రీమ్ కలర్ బేసిక్ అంటే మనకి కింద క్రీమ్ కలర్ యాడ్ ఓకే. కింద ఎలాగైతే ఉందో సేమ్ బ్లౌజ్ అలాగే ఇచ్చారు. బ్లౌజ్ మనకి టిష్యూ టైప్ లో క్రీమ్ కలర్ బేసిక్ గా తీసుకున్నారు. ఓకే. సో మనకి బార్డర్ వైజ్ కూడా మనకి ఇలా ఇచ్చారనమాట. సో హ్యాండ్స్ పట్టు కుట్టించుకుంటే కూడా చాలా బాగా వస్తుంది. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వర్క్ చేయించుకోవచ్చు, లేదంటే ఇలా కొంచెం ప్యాటర్న్స్ యూస్ కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది. సో శారీ చూడడానికి అయితే చాలా బాగుందండి. సో నైట్ టైం పార్టీస్కి అయితే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు మీరు. ఎక్కువ అయితే మిడిల్ ఏజ్ వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఈ శారీ. సో ఈ శారీ ఇంత బాగుందంటే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దీని కాస్ట్ ఏంటండి? 3400. ఓకే, 3400 చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? ఓకే. శారీ అయితే ఫుల్ కలర్ఫుల్ గా ఉంటుంది. మనకి మెజంతా కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నామండి. దీన్ని మనకి పర్పుల్ కలర్ బార్డర్ వైజ్ తీసుకున్నాము. మనకి టూ సైడ్స్ 2 బార్డర్స్ వైజ్ తీసుకొని మధ్యలో మనకి మిడిల్ పార్ట్ గా ఒక డిజైన్ అనేది బార్డర్ ఎలివేట్ చేసుకున్నారు. దీన్ని మనకి లీవ్స్ డిజైన్ రావడం వల్ల ఏంటంటే బార్డర్ వైజ్ వన్ సైడ్ బార్డర్ ఇలా వస్తుంది. ఇది శారీ మొత్తం ఫ్రిల్స్ పార్ట్ తో కూడా మనకి మిడిల్ లో ఇట్లా లాంగ్ డిస్టెన్స్ లో వస్తుంది. దీనిలో హైలైట్ ఏంటంటే బార్డర్ వైజ్ మనకి 2 సైడ్స్ 2 బార్డర్స్ ఇలా వస్తుంది. ఓకే. కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఉంది. కింద గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు. అదేవిధంగా మనకి పైన ఏ టైప్ బార్డర్ ఇచ్చారు అదే స్టైల్లో మనకి బార్డర్ అనేది వచ్చింది అనమాట. దీనిలో పైన అని చెప్పేకి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని దీంట్లో మనకి మ్యాంగో డిజైన్స్ అనేది లీవ్స్ లాగా ఇచ్చారు. ఆల్టర్నేట్ గా రావడం వల్ల ఏంటంటే ఒక బార్డర్ వైజ్ బార్డర్ డబుల్ బార్డర్ లాగా వస్తుంది. లుక్ వైజ్ కూడా మనకి ఏంటంటే ఫుల్ పార్టీస్ కి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సో ఇది మొత్తం మనకి ఫ్రిల్స్ కంటే ఇలా వస్తుందండి. ఓకే. సో మనకి పళ్ళు కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో. ఓకే. అంటే బార్డర్ కి ఒక లాస్ట్ లో ఇచ్చారు ఇక్కడ. సో పళ్ళు కూడా అలాగే ఇచ్చారు.
సో మనకి పళ్ళు పాటుకు వచ్చేప్పటికి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇక్కడ జరీ యాంటిక్ వర్క్ అనేది మనకి డల్ ఫినిషింగ్ కనిపిస్తుంది, అంటే మనకి గ్రాండ్ గా చమ్కీ స్టైల్ లాగా కాకుండా కొంచెం ఇదిగా కనిపిస్తుంది అనమాట. యాంటిక్ వర్క్ వస్తుంది కాబట్టి లుక్ కూడా మనకి డీసెంట్ గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు కదా బ్లూ కలర్ లో. అవును, ఓకే. ఇది పళ్ళు పాటు. ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చిందంటే? బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. వన్ సైడ్ సాటిన్ స్టైల్ వచ్చింది అనమాట. మొత్తం మిడిల్ పార్ట్ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్స్. ఓకే, కింద మనకి ఏ కలర్ కాంబినేషన్స్ గ్రీన్ ఇచ్చారు, అదేవిధంగా బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో ఇచ్చారనమాట. సో మనకి కొంచెం ప్యాటర్న్స్ అలా పెట్టి యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. మెయిన్ మ్యారేజెస్ కి అయితే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంది, హైలైట్ గా కనిపిస్తుంది. సో దీని రేంజ్ ఎంతండి? దీని కాస్ట్ వచ్చి మనకి 6,900 పడుతుంది. 6,900. ఓకే, సారీ అయితే చాలా బాగుందండి. ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అవునండి, ఈ బెనారస్ యాంటిక్ వర్క్ ఏంటంటే ఏజ్ డిఫరెన్స్ ఉందండి. ఏజ్ వాళ్ళని యూస్ చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, సో దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ బట్టి డిజైన్స్ బట్టి డిఫరెంట్ గా ఉంది. అలా వాటిలో చూస్ చేసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఓకే, సారీ బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? బెనారస్ ఐటమ్ లో సిల్క్ కోటా వీవింగ్. సిల్క్ కోటా, అవునండి. మనకి ఏంటంటే మనకి ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నాం అన్ని ఆల్మోస్ట్ మనం పార్టీ వేర్ టైప్ చూస్తాము. ఇప్పుడు ఆఫీస్ వేర్ కూడా మనకి రెగ్యులర్ గా కొంచెం క్యాజువల్ యూస్ చేసే విధంగా కూడా ఉంటుంది అన్నమాట. సో మనకి ఏంటంటే మనకి చిన్న జరీ స్టైల్ తీసుకున్నాం. మనకి పైన పింక్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ చిన్న సాటిన్ స్టైల్ బార్డర్ లాగా తీసుకున్నాం. మధ్యలో జరీ మిడిల్ పార్ట్ వచ్చేప్పటికి ప్రింటెడ్ స్టైల్ క్రీమ్ కలర్ బేసిక్ మీద ఉంది కాబట్టి బ్లాక్ ప్రింట్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఇది కూడా మనకి అడ్డ సైడ్ లో రావడం వల్ల అంటే లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సారీ అంతా ఇదే డిజైన్ ఉంటుందండి. సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. సిల్క్ కూడా అనేటప్పటికి మనకి చాలా మంచి లైట్ వెయిట్ ఉంటుంది. సో బార్డర్ వైజ్ ఎత్తుకునేప్పటికి పింక్ పీచ్ కలర్ కాంబినేషన్స్ తో థ్రెడ్ వీవింగ్ అనేది మనకు టెంపుల్ డిజైన్ లాగా మనం ఎలివేట్ చేస్తాం. ఓకే, థ్రెడ్ తో డిజైన్ చేశారు కదా. అవునండి, కిందకి వచ్చేటప్పటికి మనకి జరీ స్టైల్ అనేది కడ్డీ బార్డర్ లాగా వస్తుంది. ఓకే, సో బార్డర్ వైజ్ ఇట్లాగా వస్తుంది. ఓకే, దీని పళ్ళు ఎలా ఉందండి? దీని పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. ఓన్లీ పీచ్ కలర్ తో మనకి జరీ స్టైల్ అనేది కొంచెం మనకి సిల్క్ కోటలో ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ వైజ్ వస్తుంది. ప్రింట్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటుంది. ఈ టైప్ డిజైన్స్ వాటికి ఏంటంటే జస్ట్ లైన్స్ గా సింపుల్ గా తీసుకున్నారు. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్. ఓకే, సేమ్ పీచ్ కలర్. పళ్ళు ఏదైతే ఉందో సేమ్ అదే కలర్. అవునండి, బ్లౌజ్ లో మనకి ఏంటంటే పీచ్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నారు. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి సింపుల్ ప్యాటర్న్స్ అట్లా కుట్టించడం కూడా చాలా ఇది హ్యాండ్స్ కి పెట్టించుకుంటే సో బార్డర్ కి మ్యాచ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడడానికి కూడా ఎంబ్రాయిడింగ్ లో వేసినట్టుగా కనిపిస్తుంది. బట్ పట్టుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా బాగుంది సార్. దీని కాస్ట్ ఎంత అండి? దీని కాస్ట్ వచ్చి మనకి 2,200 పడుతుంది. 2,200. ఓకే, సారీ చాలా బాగుందండి. ఇంత మంచి కలెక్షన్స్ ని మా సక్కులకు పరిచయం చేసేందుకు ధన్యవాదాలు. ఇది వడ్డీ సఖీ ఫ్యాషన్. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మెహబూబా ముఫ్తీ తొలిసారిగా కశ్మీర్లో స్త్రీలు అర్ధ వితంతువులుగా అనుభవిస్తున్న సమస్యలను ఎన్నికల సమయంలో ప్రస్తావించారు. తాను అధికారంలోకి వస్తే జీవోత్సవాల్లా బతుకుతున్న మహిళలకు ఓ దారి చూపిస్తానని వాగ్దానం చేశారు. మెహబూబా ముఫ్తీ తన విజయానికి తోటి మహిళల్నే నమ్ముకున్నారు. ఎక్కడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా ఉగ్రవాదులుగా ముద్రపడిన అక్కడి కుటుంబాల్లోని మహిళలను ఆత్మీయంగా పలకరించారు. వారి కన్నీటిని తుడిచే ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చారు. వారి దయనీయ పరిస్థితిని తొలిసారిగా వెలుగులోకి తెచ్చి వారి జీవితాలకు భరోసా కల్పిస్తానని చెప్పిన మొట్టమొదటి నాయకురాలు కూడా మెహబూబా ముఫ్తీయే. అందుకే ఆమె పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ గెలిచారు. మెహబూబా ముఫ్తీ గురించి ఇంకా తెలుసుకుందాం. ముందైతే ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. టేస్టీ వంటలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వంటల సందడి ఈ రోజు కూడా ఒక రుచికరమైన వంటకంతో మీ ముందుంది. మరి ఆ వంటకం ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తెలుసుకుందామా? ముందుగా మనం అరుణజ్యోతి గారిని పరిచయం చేసుకుందాం, పదండి. అరుణజ్యోతి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? రామంతపూర్. ఓకే, మరి మన సఖులకి ఈ రోజు మీరు ఏం వంటకం పరిచయం చేయబోతున్నారు? సాబుదానా ఉప్మా. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? అలాగే, సాబుదానా, బొంబాయి రవ్వ, పోపు దినుసులు, సాల్ట్, క్యారెట్, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆయిల్, పల్లీలు. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం. మరి ముందుగా ఏం చేద్దాము? ఎప్పట్లాగే మనం బాండి పెట్టేస్తాం. సో యాజ్ యూజువల్ ఫస్ట్ మనం బాండి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసాము. ఇప్పుడు బాండి పెట్టుకొని నెక్స్ట్ ఏం చేయాలి?
ముందుగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఎంత? 1 స్పూన్ 2 స్పూన్స్? ఒక 2 స్పూన్స్ పట్టు. సో ఇందులో ఆయిల్ ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. సరే. నెక్స్ట్ ఇప్పుడు ఇది వేడైపోయింది. ముందుగా మనం పల్లీలు వేసుకుందాం. ఓకే. ఇవి పచ్చివే పల్లీలు. పచ్చి పల్లీలు. పోపు దినుసులు వేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఉల్లిపాయలు. ఓకే. ఇప్పుడు పచ్చిమిర్చి. ఓకే. అలాగే కరివేపాకు, అలాగే క్యారెట్ కూడా. ఓకే. సో అన్ని లైన్గా ఒకటేసారి వేసేసాము. ఫస్ట్ పల్లీలు వేయించిన తర్వాత పోపు దినుసులు, నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ క్యారెట్, కరివేపాకు అది లైన్గా వేసేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవ్వాలా? ఓకే. ఇప్పుడు సాబుదానా వేసుకుందాం. ఈ సాబుదానా 1 గంట ముందు నానబెట్టాను. ఓకే. ఎందుకంటే ఇలా పెట్టేస్తే మనకి తొందరగా ఉడికిపోతాయి. ఓకే. లేదంటే టైం ఎక్కువ పడుతుంది, గ్యాస్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే. సో గ్యాస్ కొంచెం వేస్ట్ అవ్వకుండా కూడా ఒక చిట్కా చెప్పారనమాట మన కరుణజ్యోతి గారు. వేసేయండి. ముందుగానే నానబెట్టుకుంటే, అండ్ నానబెడితే ముందుగానే కొంచెం టేస్ట్ కూడా వేరే ఉంటుంది కదా. ఇది కొంచెం సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటాయి. అవును. లేదంటే కొంచెం గట్టిగా అలా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ. అది టైం ఎక్కువ తీసేసుకుంటుంది అనమాట, అంటే డబల్ టైం పడుతుంది. సో ఒక 1 అవర్ నానబెడితే సరిపోతుంది. సాబుదానా మరీ ఎక్కువగా నానబెడితే కూడా మెత్తగా అయిపోయి బాగా ముద్దగా అయిపోతుంది కదా. అందుకే 1 అవర్ సరిపోతుంది. ఇప్పుడు సాబుదానా వేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలి అలాగా? ఒక 2 నిమిషాలు వేయించుకొని. అంతేనా? ఓకే. సో వేయించడం ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత మళ్ళీ మనం వాటర్ వేసి ఉడికించాలా? అయిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవచ్చా? స్పూన్ ఇవ్వండి. ఇప్పుడు ఇది ఉడికే వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే. సో 1 కప్ సాబుదానాకి జస్ట్ 1 స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోయింది. అండ్ వాటర్ కూడా అంటే మనం సుమారుగా పోసుకోవడం. సుమారుగా. ఓకే. అంటే అది కొంచెం నానేలాగా ఉంటే సరిపోతుంది. అంతే. ఇది ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల మధ్యలో ఉడికిపోతుంది. సో ఇది ఒక 5 to 10 మినిట్స్ మధ్యలో ఉడికిపోతుంది అంటున్నారు. సో మనం ఆ టైం వరకు వెయిట్ చేద్దాం. మానస, ఇప్పుడు ఇది ఉడికింది. ఓకే. దీనిలో కొంచెం బొంబాయి రవ్వ వేసుకుందాం. ఓకే. సో ఉప్మా అంటున్నాం కాబట్టి కొద్దిగా బొంబాయి రవ్వ కూడా యాడ్ చేస్తున్నారు. ఇది వేస్తూ కలుపుకోవాలి కొంచెం. ఇది ఎంత వేసుకోవాలంటారు? ఇప్పుడు సాబుదానా 1 కప్ తీసుకుంటే ఇది ఒక 1/2 కప్పు సరిపోతుంది. ఓకే. సో 1/4 తీసుకోవాలి మనం. అండ్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. సాబుదానా మొత్తం ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు లాస్ట్లో బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నాం. ఇది మీరే ఓన్గా ప్రిపేర్ చేశారా లేదా నేర్చుకున్నారా మీ మమ్మీ లేదా అత్తయ్య వాళ్ళ దగ్గర? లేదు, నేనే ప్రిపేర్ చేస్తాను. అవునా? ఓకే. సో సొంత కష్టం అన్నమాట. సొంతంగా చేసింది. సాబుదానా తర్వాత ఇప్పుడు బొంబాయి రవ్వ వేసాం కదా, ఇది ఎంతసేపు ఉడకనివ్వాలి? ఇది ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. అంతేనా? ఇది ఫాస్ట్గా అయిపోతుంది. మానస, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఓకే. మనం ఇంకా సర్వ్ చేసుకున్నాం. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ కూడా రెడీ. మానస, సాబుదానా ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, తప్పకుండా. సో
సో చూస్తున్నారు కదా, సాబుదానా ఉప్మా రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. సాబుదానా ఉప్మాకి కావలసిన పదార్థాలు: పల్లీలు, సాబుదానా, బొంబాయి రవ్వ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, ఉప్పు, నూనె, పోపు దినుసులు. సాబుదానా ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా బాండి పెట్టి నూనె పోసి, నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి, అవి కాస్త వేగాక పోపు దినుసులు, అవి కూడా వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్న సాబుదానా వేసి కలుపుకోవాలి. ఓ 2 నిమిషాలు సాబుదానా వేగిన తర్వాత నీళ్లు పోసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ సాబుదానా ఉప్మా రెడీ. సో చూస్తారు కదా, సాబుదానా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. వావ్, చాలా చాలా టేస్టీగా ఉంది అరుణజ్యోతి గారు మీరు చేసిన సాబుదాన్ ఉప్మా. మరి ఇంత మంచి రెసిపీని ఈ రోజు మన సఖులందరికీ పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకోసం సఖీ ఫ్యాషన్ ఏ స్టోర్ నగర్ నుంచి ఈ గిఫ్ట్ హ్యాంపర్. చూసారు కదా, అరుణజ్యోతి గారు ప్రిపేర్ చేసిన సాబుదాన్ ఉప్మా. మరి మీ దగ్గర కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు ఉండి మన సఖులకి పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. ముందుగా 04023556540 నంబర్కి కాల్ చేయండి. సో సఖులు, ఇది వాటి మన వంటల సందడి. మరిన్ని రుచికరమైన వంటకాలతో వంటల సందడి కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన మెహబూబా ముఫ్తీకి రాజకీయ వారసత్వం ఉంది. ఆమె తండ్రి ముఫ్తీ మెహమ్మద్ సయూద్ రాజకీయ నాయకుడు. అయితే అతనిపై ప్రజల్లో నమ్మకం సడలిందని తన వారసురాలిగా కూతురు మెహబూబా ముఫ్తీని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించాడు. పైగా మెహబూబా ముఫ్తీ ఆంగ్ల సాహిత్యాన్ని చదువుకున్నారు, న్యాయవాద విద్యను అభ్యసించారు, న్యాయ నిపుణురాలుగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. కానీ తండ్రి కోరిక ప్రకారం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తండ్రి చాటు బిడ్డగా కాకుండా సొంతదైన వ్యూహాలతో ఎన్నికల్లో పోటీ చేశారు. తల్లి గుల్షన్ ఆరా ఓడిపోయినా ఆమె మాత్రం అక్కడి మహిళా సమస్యలను తెరమీదకు తెచ్చి విజయాన్ని దక్కించుకున్నారు. ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ నేడు కశ్మీర్కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఆమె గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఒక కార్యక్రమాన్ని చూడండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. బోలెడని డబ్బులు పోసి డెకరేటివ్ పీసెస్ మనం ఇంటికి తెచ్చుకోవడం కంటే ఇంట్లోనే మనం ఎంచక్క డెకరేటివ్ పీసెస్ని తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందండి. అందులోని భాగంగానే ఈరోజు 3D ఆర్గామీ స్వాన్ని తయారు చేసి చూపించబోతున్నారు ప్రశాంతి గారు. మరి ప్రశాంతి గారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం ప్రశాంతి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఈరోజు మా సకల కోసం ఏం తయారు చేసి చూపించబోతున్నారు? నేను స్వాన్ చేస్తున్నానండి. స్వాన్ చేస్తున్నారు. 3D ఆరిగామి స్వాన్. 3D ఆరిగామీ స్వాన్. ఓకే, మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? ఓకే అండి. డ్రాయింగ్ షీట్స్, వైట్ కుందన్స్, పింక్ కుందన్స్, గ్లూ. 3D ఆరిగామీ స్వాన్ తయారు చేయడానికి వస్తువులు ఏంటో చెప్పేశారు. మరి అది ఎలా తయారు చేయాలో మా సకులకు చూపిస్తారా? ఓకే అండి. ముందుగా ఏం చేయాలండి? ముందుగా డ్రాయింగ్ షీట్ని మనం ఈ సైజులో కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకోవాలి దీన్ని. ఓకే, డ్రాయింగ్ షీట్ అండి ఇది? డ్రాయింగ్ షీట్ అండి. చిన్నగా అంటే ఎంత సైజులో కట్ చేసుకోవాలండి? 2 ఇంచెస్. 2 ఇంచెస్. ప్రశాంతి గారు, ఏ సైజ్ వచ్చే వరకు కట్ చేసుకోవాలండి చాట్ని? 3 ఇంచెస్ పొడవు ఉండాలండి, 2 ఇంచెస్ వెడల్పు ఉండాలి. అంత మనం అలా ఈ పేపర్ని అంత చిన్న ఫోల్డింగ్ వరకు మనం కట్ చేసుకోవాలి. ఓకే. మెయిన్ దీనికి పేపర్ కట్టింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. బేస్ ఇదే కదా. సో పేపర్ కట్టింగ్ ప్రాపర్గా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలాంటి షీట్ని ఇంత సైజ్ అయ్యే వరకు మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఇది బేసిక్ సైజు. ఓకే, దీంతో మనం ఇప్పుడు ఫోల్డింగ్ చూపిద్దామండి. ఫస్ట్ ఈ షీట్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలోకి ఇంకొక ఫోల్డింగ్ అండి. ఇలా ఫోల్డ్ చేసి ఓపెన్ చేయాలి. తర్వాత ఇక్కడ ఒక ఫోల్డింగ్ తీసుకోవాలి క్రాస్గా. నెక్స్ట్ ఇక్కడ చూసారండి, హట్ షేప్ వచ్చేటట్టు బేసిక్. తర్వాత ఇక్కడ చిన్న పీస్ని ఇలా మర్చేయాలి క్రాస్గా, దీన్ని ఇలా. అండ్ సేమ్ ఇక్కడ కూడా ఇలాగే చేయాలి. ఇప్పుడు ఇలా వస్తుంది కదా, దీన్ని ఇలా మర్చాలి. అయితే మొత్తం మీకు ట్రయాంగిల్ షేప్లో వచ్చింది. ఇలా మనం ప్రతి పీస్ని తయారు చేసి పెట్టుకోవాలి.
టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ముందే పీసెస్ తీసుకొని వచ్చానండి. పేపర్ ఫోల్డింగ్స్ అన్ని తీసుకొచ్చానండి 2 కలర్స్. ఓకేనండి. తయారు చేసి తీసుకొచ్చిన ఇవేనండి? అవునండి, ఇవేనండి. చాలా ఉన్నాయి ఇలాంటివి, చాలా చేసుకోవాలి. 2 చార్ట్స్ అంటే చాలా మోతాదులో ఉంటుంది. మొత్తం మనకి 240 వస్తాయండి. దాంట్లోంచి 240 పీసెస్ వస్తాయి. మనకి 250 పీసెస్ అవసరం అండి స్వాన్ కి. స్వాన్ చేసుకోవడానికి 250 పీసెస్ అవసరం. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారండి? ఇప్పుడు దీన్ని మనం కనెక్ట్ చేసుకుందామండి అన్ని మొత్తం. ఎలా కనెక్ట్ చేస్తారు? ఇలా ముందు ఇలా 2 తీసుకోవాలి. బేస్ కి 25 పీసెస్ పడతాయండి మనకి. ఇలా 2 పీసెస్ తీసుకోవాలి ముందు. దీన్ని మనం వితౌట్ గ్లూ ఒకదానిలోంచి ఒకదానికి కనెక్ట్ చేసుకోవాలి. ఇలా ఓకే, ఇలా మొత్తం చేసేసుకోవాలి. బేస్ 25 రావాలి. బేస్ అంటే సర్కిల్ లాగా ఉంటుందా? సర్కిల్ లా కింద చిన్న సర్కిల్ వచ్చేస్తుందండి మనకి. ఇలా ప్రతిదీ ఒకటి మిగిలిపోతుంది కదా మనకి ఇక్కడ. ఆ మిగిలిపోయిన దానికి మనం ఇంకొకటి పెట్టేసుకొని కింద నుంచి మనం యాడ్ చేసుకోవాలి. అలా లింక్ చేసుకోవాలి. ఇలా మనం అన్ని కనెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ ఇక్కడ మాత్రం లోపల నుంచి ఒకటి పెట్టేసుకోవాలండి మనం. సర్కిల్ లాగా వచ్చేలాగా చేసుకోవాలి. అలా కనెక్ట్ చేస్తేనే చాలా అందంగా ఉందండి. అవునండి, ఇది బేస్. దీనికి మళ్ళీ మనం ఇప్పుడు 2 లైన్స్ వచ్చాయి కదా మనకి. 3rd లైన్ పెట్టుకోవాలి. ఓకేనా? మనకి ఇలా బేస్ వచ్చేసింది కదా. దీనికి మళ్ళీ మనం ఇంకో కలర్ యాడ్ చేసుకుందాం. అప్పుడు అట్రాక్టివ్ గా ఉంటుంది. అయితే ఏంటంటే ప్రతి రెండింటికి డిఫరెంట్ గా తీసుకోవాలండి. ఇది ఇప్పుడు ఈ 2 సేమ్ కదా, దీంట్లోంచి ఒక పార్ట్ ని ఇక్కడ సైడ్ నుంచి ఒక పార్ట్ ని మనం తీసుకోవాలి. ఓకే, ఇలా మనం మొత్తం మళ్ళీ ఒక 3 rows మనం పెట్టేసుకోవాలండి. అలా తయారు చేసి తీసుకొచ్చారండి? అవునండి. చూపిస్తారా? చూపిస్తానండి. చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది. హంస, దీనికి కూడా 2 రంగులు వాడారు మీరు? వాడానండి. పసుపు ఇంకా తెలుపు 2 వాడారు. చాలా చాలా అందంగా ఉంది. థాంక్యూ అండి. దీనికి కళ్ళు కూడా పెట్టారు. ఇది మొత్తం చేయడానికి ఎంత సమయం పట్టిందండి మీకు? 1/2 hour పైన పడుతుంది. ఎన్ని పీసెస్ పడతాయి ఇవన్నీ? మొత్తం 250 పీసెస్. 250 పీసెస్ ఉంటే మనం ఎంచక్క అందమైన స్వాన్ని తయారు చేసుకోవచ్చు. డెకరేటివ్ పీస్ లాగా ఉంటుంది కదండి. టేబుల్ డెకరేటివ్ లాగా పెట్టుకోవచ్చు ఫంక్షన్స్ లో. తర్వాత ఇంట్లో మామూలుగా షెల్ఫ్ లో పెట్టేసుకోవచ్చు అండి. దీనికన్నా పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు అండి. కింద బేస్ ని మనం 25 తీసుకున్నాం కదా, 35 తీసుకుంటే పెద్దగా వస్తుంది. చాలా చాలా అందంగా ఉందండి. ఇప్పుడు మనం దీనికి బేస్ ఇలా తయారు చేసాం కదండి. మనం ఓన్లీ బేస్ కే 6 లైన్స్ వాడుతున్నాము. మళ్ళీ మనం ఇక్కడ ఒక 2 లైన్స్ ఎల్లో ఇచ్చాము. ఎందుకంటే అట్రాక్టివ్ గా రావాలి కదా మనకి. ఇంకోటి దానికి కొంచెం స్వాన్ ఇట్లా రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలకు మనం ఎల్లో కలర్ వాడాం. తర్వాత వచ్చేసి నెక్ అండి. నెక్ ని మనం దీనికి 2 లైన్స్ ఇచ్చాము. డబల్ లైన్ అంటారు దీన్ని. ఫస్ట్ ఒక పీస్ పెట్టుకొని అటు ఇటు మళ్ళీ వరుసలాగా పెట్టుకొని నెక్ ని ఫామ్ చేసుకోవాలి మనం. లాస్ట్ కి దీన్ని మనం ఇలా దీనికి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలండి. మీరు పెట్టినప్పుడు పక్క నుంచి స్ట్రైట్ గా వచ్చింది కదండి. కొంగ నెక్ మాత్రం మనం షేప్ చేసుకోవాలి. కర్వ్ షేప్ చేసుకోవాలండి మనం దాన్ని. మనకు ఆటోమేటిక్ గా ఇట్లా జస్ట్ ఇలా వంపేస్తే అది వచ్చేస్తుందండి. కర్వ్ షేప్ వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ చేసి ప్రాక్టీస్ ఉండింటది కదా, ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత మనం ఇలా ఐస్ లాగా చిన్న కుందన్స్ వాడుకోవచ్చు. తర్వాత మనకి ఇలా కాదు ఇంకా అందంగా రావాలంటే దీనికి మనం కొంచెం స్టోన్ వర్క్ చేసుకోవచ్చు అండి. స్టోన్ వర్క్ చేసుకుంటే ఇంకా అట్రాక్టివ్ గా ఉంటుంది. స్టోన్ వర్క్ అంటే ఎక్కడ స్టిక్ చేస్తారండి స్టోన్స్? ఇలా ఈ ప్లేస్ లో అండి. ఇక్కడ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ ఏది మనకు కనిపించకుండా నీట్ గా మొత్తం స్టోన్ వర్క్ వచ్చేస్తుందండి ఈ ప్లేస్ లో. మీరు అక్కడ స్టోన్ పెట్టేసుకోవచ్చు. స్టోన్ ఎలా పెట్టుకోవాలి? గ్లూ తో పెట్టేసి సరిపోతుంది. అన్ని డాట్స్ గ్లూ పెట్టేసుకొని ముందు మనం పెట్టేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కదండి. అవునండి. అప్పుడు కుందన్స్ కూడా ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ లో తీసుకొని పెట్టేసుకోవచ్చు. మొత్తం ఇక్కడ వైట్ ప్లేస్ లో ఎల్లో కుందను అండ్ ఎల్లో ప్లేస్ లో వైట్ కుందన్ పెట్టుకొని కాంట్రాస్టింగ్ తీసుకోవాలి. అప్పుడు అందంగా ఉంటుంది. ఓకే, చాలా చక్కటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండి. ఇది మనం ఎంచక్క ఇంట్లోనే చేసుకోవచ్చు. డెకరేటివ్ పీసెస్ ఇంట్లో లేవు, బయట బోల్డ్ అంత కాస్ట్ పెట్టి కొనాలి అనుకుంటే ఇలాంటి చిన్నవి చేసుకుని మనం డెకరేటివ్ పీస్ లాగా ఇంట్లో అమర్చుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. సకులు, ఇదండి ఈనాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్తే. కశ్మీర్లోని స్త్రీలు ఎదుర్కొంటున్న మరో సమస్యను కూడా మెహబూబా ముఫ్తీ ప్రచార అస్త్రంగా ముందుకు తెచ్చారు.
2000 సంవత్సరంలో అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదుల్ని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చింది. అయితే ఉగ్రవాద శిక్షణ సమయంలో వివాహం చేసుకున్న పురుషులు స్త్రీలు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అలా వచ్చిన స్త్రీలు తమ పుట్టిళ్లకు వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నాయి అక్కడ. వారి సమస్యను మానవీయ దృష్టితో ఆలోచించిన మెహబూబా ముఫ్తీ తమ పార్టీ అధికారంలోకి వస్తే అలాంటి స్త్రీలకు వారి అమ్మా నాన్నల దగ్గరకు వెళ్లే అవకాశం కల్పిస్తానని చెప్పారు. తండ్రి మరణం తర్వాత ఏర్పడిన అనిశ్చితిని ఛేదించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మెహబూబా ముఫ్తీ నిరాడంబరంగా ఉంటారు. కశ్మీర్లో ఏ మహిళ అయినా వచ్చి తనను స్వయంగా కలవచ్చని చెప్తున్నారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.